మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 48వ అధ్యాయము 19వ వచనము. నీ సంతానం ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలం దాని రేణు వలె విస్తరించును, వారినామం నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు అని వాగ్దానం ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు అతను తెలిసి ప్రార్థన చేశాను. ఈ స్థుతులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడిని అప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చారు. వెంటనే స్టేటస్ పెట్టిన చూడండి ఇక్కడ. అవునండి, దేవుడు ఇక్కడ ఏమంటున్నారంటే, యాకోబు నేను పిలిచిన ఇశ్రాయేలు ఎగ్గుము అంటున్నారు. నేనే మొదటి వాడను, కడపటి వాడను అని అంటున్నారు అన్నమాట. నా హస్తము భూమి పునాది వేసిన అన్నారు. నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యమని వ్యాపింపజేసిన అన్నారు. నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలిచును అంటున్నారు అన్నమాట. అందుకని దేవుడు మనం విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఎలాగ సెలవిచ్చినాడు, నీకు ప్రయోజనం కలిగినట్టు నీ దేవుడైన యెహోవా నేను నీకు ఉపదేశం చేయదును, నువ్వు నడవలసిన త్రోవ నేను నడిపిస్తాను, నువ్వు నా ఆజ్ఞలు ఆలకింపవల్ల నేను ఎంతో కూర్చుని అంటున్నారు. ఆలకించిన నీ క్షేమ నది వలె ఉంటుంది, నీ నీతి సముద్ర తరంగం వల్లే ఉంటుంది అంటున్నారు. ఇప్పుడు నీ సంతానం ఇసుకలు విస్తారమైద్ది అంటున్నారు, నీ గర్భఫలం దాని రేణు వల్ల విస్తరించిన అంటున్నారు అనమాట. ఇంకేమంటున్నారంటే, నేను గర్భంలో పుట్టగానే వారి యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నామం జ్ఞాపకం చేసుకున్నాను అని అంటున్నారు. ఇంకా అవునండి, తల్లి గర్భం నుండి మనల్ని నేర్పించుకున్న దేవుడు మన దేవుడు అనమాట. ఇంకా తన చేతుల్లోనే మనల్ని దాచి ఉన్నారన్నమాట. మన దేవుడు మనల్ని మెరుగుపెట్టిన అంబుగా చేసి ఉన్నారు. తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉంచారు అనమాట మనల్ని. ఇశ్రాయేలు నువ్వు నా సేవకుడు అంటున్నారు. అవునండి, ఈ మాట చాలాసార్లు నాతో మాట్లాడారండి దేవుడు. ఇశ్రాయేలు నువ్వు నా సేవకుడు, నేను నిన్ను మర్చిపోచాలను అని మాట్లాడారనమాట. నీలో నన్ను మహిమపరుచుకుంటున్నాను అని అన్నారన్నమాట. ఇంకా యెహోవా దృష్టికి నేను గనుడైతిని, నా దేవుడు నాకు బలమైన అని చెప్పేసి అంటున్నారు. అవునండి, మన దేవుడే మనకు బలమైన అనమాట. ఆయన చేతిలో మనం గనులంగా ఉంటాం అనమాట. దాని గర్భం పుట్టించిన యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు, నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లు, ఇశ్రాయేలు తప్పిపడి వారిని రప్పించినట్లు, నా సేవకుడు ఎంతో స్వల్ప విషయం అంటున్నారన్నమాట. భూదిగంతముల వరకు నేను కలగజేయ రక్షణ సాధనమగుటకై అన్ని జనులకు వెలుగై ఉండినట్లు నేను నియమించుకున్నాను అంటున్నారండి. ఈ విషయం కూడా నాతో చాలా మాట్లాడారనమాట. ప్రార్థన చేస్తున్నప్పుడు, యెహోవా నమ్మకమైన వాడు, నీవు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా మనల్ని నేర్పించుకున్నాను. అవునండి, నేను నేర్పించుకుని నియమించానని ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు దేవుడు అనమాట. యెహోవా ఎలాగ సెలవిచ్చినాడు, అనుకూల సమయంలో నీ మొర్ర ఆలకించన్నారు, రక్షణ దినమందు నేను మొర్ర ఆలకించి నీకు ఉత్తరం ఇస్తానన్నారు, రక్షణ దినమందు నేను ఆదుకుంటాను అన్నారన్నమాట. ఇంకేమన్నారండి, బయలు వెళ్ళడని బంధింపడి వారితోనూ, బయటికి రండి అని చికట్లో ఉన్న వారితోనూ చెప్పుచు మరి దేశములను చుక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించుతనే అంటున్నారన్నమాట. సంబంధన జనులను జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నారంటున్నారన్నమాట. ఆకాశమా ఉత్సాహధ్వని చేయమంటున్నారు, భూమి సంతోషించమని, పర్వతముల ఆనందధ్వని చేయండి అంటున్నారు. అయితే సీయోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు అనుకుంటున్నారు, ప్రభు నన్ను మర్చిపోయాడు అనుకుంటుంది. తన పుట్టిన బిడ్డను కరుణిప్పకుండా తన చంటి పిల్లని మర్చిన అరణ్య మనుషులేమో కానీ నేను మరణ అంటున్నారు. చూడు, నా చేతుల చెక్కు మీద నేను చెక్కి ఉన్నాను అంటున్నారు. నీ ప్రకారం నిత్యం నాదిటవని అంటున్నారు. నీ కుమారులు త్వరపడుచున్నారు అంటున్నారు. నాశనం చేసి నిన్ను పాడు చేసిన వారు నీళ్ళ నుండి బయలు వెళ్తున్నారు అంటున్నారు. కన్నులెత్తి నిలదీసులు చూడము, వీరందరూ కూడుకొంచు నీ వద్దకు వచ్చున్నారంటున్నారు. నీ వీరందరినీ ఆభరణం ధరించుకుందు ఉన్నారు. పెండ్లి కుమార్తె వడ్డాణం ధరించుకున్నట్లు నీవు వారిని ధరించుకుందు అంటున్నారన్నమాట. నా జీవంతోడు ప్రమాణం చేయుచున్నాను, యెహోవా సెలవిచ్చినాడు అని ఏదైనా మాట్లాడుతున్నారు. యెహోవా ఇలాగ సెలవిచ్చినాడు, బలాటలు చెరపట్టిన వారు సైతం విడిపింపడతారు, బేకర్లు చెరపట్టిన వారు విడిపింపడతారు. నీతో యుద్ధం చేయవద్దు, నేనే యుద్ధం చేస్తాను, నీ పిల్లలను నేను రక్షిస్తాను, యెహోవా నేనే నీ రక్షకుడను అని చెప్పేసి దేవుడు దినం మాట్లాడుతున్నానండి. దినం మరి మంచి వాగ్దానించండి. నీ గర్భఫలం మరి ఇసుకలు విస్తారం అయితే అన్నారు. నీ సంతానం నీ గర్భఫలం రేణువులు విస్తరిస్తాయి అన్నారు అనమాట. వారినామం నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరవబడదు ఎన్నటికి కూడా అని చెప్పేసి నీవు మోచోటని ఇశ్రాయేలు నీకు దేవుడైన యెహోవా నీకు సెలవిస్తున్నాడు అని చెప్పేసి ఈ దినం మాట్లాడుతున్నారండి. ఈ దినం వాగ్దానం
భయపడొద్దని అంటున్నారు. నీవు దిగులు పడొద్దు, నీకు తోడుగా ఉన్నా అంటున్నారు. నేను బలపడతాను, నీకు సాయం చేయవాడిని అని చెప్పేసి ఏదైనా మాట్లాడుతున్నారు. ఏదైనా మాకు మంది జీవితం అని కోరుకుంటే రీజు మనం ప్రార్థన చేసుకుందాం. మా ఉన్నతిలో సరశక్తిమంతనే కర్మైన మనకి ఎలా శృతి స్తోత్రం తండ్రి. 5 మంది ప్రపంచ ప్రతి ఒక్క బిడ్డని పేరు పెరిగిన ప్రతి ఒక్క బిడ్డకి అవసరాలు తెచ్చండి, అక్కలు తెచ్చిన కోరికలు తెచ్చించండి. వీటికి మంచి జరిగిపోయింది. ఇద్దరు విషయాలు నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి. ఆర్థిక పరిస్థితులకి ఆర్థిక సాయం తెచ్చండి. అనారోగ్యంతో స్పష్టండి, వేదనతో కూడా వదచ్చండి. కృంగిన వారు లేవతండి. రక్షణ మారు మనసు దయచండి. మిత్రులకు రానేరు మీరు శ్రేణి మీద సిద్ధపడ్డ ప్రోక్షణ ఎత్తపడకుండా బాగా దయచేయమని మా ప్రభు పరిరక్షణ నేర్చుకొస్తే ప్రస్తుతమైన అడిగి పెట్టుకుని ప్రతిస్తాం తండ్రి. ఆమె ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ ఆల్.